ఒక మనిషి జీవితంలో విజయాలు చూసినప్పుడు ఆ మనిషి సంతోషంగా ఉండకుండా ఉండడు. ప్రతి మనిషి కూడా తన విజయాలని బట్టి సంతోషిస్తాడు. అయితే లోకములో ఉండే ప్రజలంతా కూడా వారికి కలిగిన సంతోషాన్ని లోకములో వారితో పాటు ఉన్న స్నేహితుల్ని పిలిపించుకొని విందులు చేస్తూ, విందులు ఆరగిస్తూ సంతోషిస్తూ ఉంటారు. కానీ ఈ ప్రదేశంలో ఉన్న ఈ రాజు అలవాటు చేసుకున్నది, ప్రజలకు అలవాటు చేసింది ఏంటంటే, వారికి విజయం కలిగినప్పుడల్లా కూడా దేవుణ్ణి మధ్యలో ఉంచి ఆయన్ని మహిమపరచడం, ఘనపరచడము, ఆయన ప్రస్తావన తీసుకురావడం, ఆయనకు రావాల్సిన ప్రభావాలు అర్పించడం, ఇలా చేశాడు. ఆయనతో ఉన్న ప్రజలు కూడా అదే అలవాటు చేసుకున్నారు. దేవునికి మరీ ఎక్కువ ఘనత తీసుకొచ్చారు, దేవుని మరీ ఎక్కువ ఘనపరిచారు. దేవునికి ఘనత కలగజేసినందువలన, దేవునికి రావాల్సిన ఆ ఘనతను వారి ఇవ్వడం వలన విజయం వెంబడి విజయం వారి జీవితాలకు వచ్చేసింది. అంతేకాకుండా వారి జీవితంలో ఏ రోజు కూడా కరువు లేకుండా బాగా సమృద్ధి కలిగిన జీవితం జీవించారు.